ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని 119వ కీర్తన 50వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఏ రీతిగా ప్రయోజనకరంగా ఉందో, మనల్ని ఎలా నడిపిస్తూ ఉందో, మనకు ఏ రీతిగా గమ్యాన్ని మనల్ని చేరుస్తూ ఉందో ఈ మాటను బట్టి మనకు అర్థం అవుతుంది. దేవుని యొక్క వాక్యానికి, ఆయన యొక్క మాటకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గమనిస్తే చీకట్లో త్రోవ చూపుతుంది, అంధకారంలో వెలుగునిస్తుంది. అంతేకాదు, నిరీక్షణ లేని వారికి సరైనటువంటి త్రోవను చూపిస్తూ ఉంది, కృంగి ఉన్న వారికి నెమ్మదిని కలిగజేస్తూ ఉంది. ఇక్కడ చూసిన మాటలు మనం గమనిస్తే బాధల్లో నెమ్మది కలిగిస్తుంది, నన్ను బ్రతికించి ఉంది అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు విశ్వసించినట్లయితే నీ బాధల్లో దేవుని యొక్క వాక్యం నీకు నెమ్మది కలుగజేస్తూ ఉంది, నీ శ్రమల్లో నీకు సహాయం చేస్తూ ఉంది, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుడిచ్చే ప్రతి యొక్క నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలని ఉదయకాల సమయంలో మరొకసారి దేవాది దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు నెమ్మది కలిగి ఉండడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజంతా నీ పిల్లలైనటువంటి మాకు అందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మాట ద్వారా బ్రతికించి నెమ్మది కలుగు చేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.